నర్సంపేట రూరల్ మండలం వరంగల్ జిల్లా గురిజాల, చిన్న గురిజాల, జీజీఆర్ పల్లె గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఆకలితో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊర్లో అప్పగిస్తే వాళ్లను గెలిపిస్తే అవినీతి, అరాచకాలు పెరిగిపోతాయని అన్నారు. 2 సంవత్సరాలుగా గ్రామాలను పట్టించుకొని కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెబుతూ ఊర్ల మీద పడి దొంగ హామీలతో మోసం చేయాలని సూచిస్తున్నారు. రైతులకు ఒక్క యూరియా బస్తా ఇవ్వాలని, కాంగ్రెస్ దద్దమ్మలు గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలు నిలదీయాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని వారు కొత్త హామీలు ఇస్తే అమలు చేయగలరా అని ప్రజలు ఆలోచించాలి అని కోరారు. నాకు అసెంబ్లీకి చేసినటువంటి పని కంటే 10 రెట్లు 20 రెట్లు ఎక్కువగా కష్టపడాలి. వాతావరణం గ్రౌండ్ ప్రజలకు వచ్చిన రోడ్డుకు అడ్డంగా ఫ్లెక్సీలు పెట్టుడు, రోడ్ల మీద దుర్భాషలాడే రాజకీయం, అరాచక రాజకీయం, పంచాయతీలు, పోలీస్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానివల్ల గ్రామం శాంతిగా ఉండదు, దానితో అభివృద్ధి జరగదు. మనం నమ్మేటువంటి మూల సిద్ధాంతం ఏంటంటే పవిత్రత ఉన్న దగ్గర భగవంతుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు. శాంతియుతంగా ఉన్నటువంటి గ్రామం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. మనం ఉన్నప్పుడు శాంతియుతంగా ఈ నియోజకవర్గాన్ని పరిపాలించినమో లక్నపల్లి గ్రామ పరిపాలన కూడా మన పార్టీ చేసింది. కాబట్టి అనుకున్న స్థాయిలో అభివృద్ధి నిధులు గుంజుకొచ్చడం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.